ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి 1976వ సంవత్సరం జ్ఞానపీఠ అవార్డు అందుకున్న చిత్తరుపావై తమిళ నవలకు తెలుగు రేడియో నాటకీకరణ చిత్రప్రియ నాటకం. తమిళ నవలా మూలం అఖిలన్, హిందీ అనువాదం సౌరిరాజన్, తెలుగు సేత దండమూడి మహీధర్, రేడియో నాటకీకరణ టిఎస్కే పెరుమాళ్, నిర్వహణ డాక్టర్ వై సరోజా నిర్మల. ఇందులో కాశీనాథ్ తాత, వై హర్షవర్ధన్, బిహెచ్ వేణుగోపాల్, బివిఎస్ మూర్తి, కె హరగోపాల్, ఎస్ కామేశ్వర శర్మ, ఏ వసంతలక్ష్మి, ఆర్ పద్మావతి, ఏఆర్ గీత, జి వల్లీనాయకి పాల్గొన్నారు. వినండి చిత్రప్రియ నాటకం. సుందరి, సుందరి, ఏంటి? ఇలా వచ్చి చూడు. వచ్చాను. ఏం చూడాలి? నేను వేసిన పూలు కోసే సుందరాంగి చిత్రాన్ని చిత్రకళా రంగంలో ప్రసిద్ధికెక్కిన కలై మలర్ పత్రిక ముఖ చిత్రంగా వేశారు. చూసావా ఎంత అందంగా ముద్రించారో? ఈ సంబడానికేనా నన్ను రా రా అని పిలిచావు? సుందరి, ఏంటలా మొహం చిట్లించుకుని మాట్లాడతావు? కలై మలర్ పత్రికలో చిత్రం అచ్చుకోవడం, అందులోనూ ముఖ చిత్రంగా రావడం అనేది అపూర్వమైన విషయం, తెలిసిందా? ఏముంది తెలుసుకోవడానికి? ముందు ఈ బొమ్మ వేసినందుకు డబ్బు ఎంత ముడుతుందో చెప్పు. అబ్బబ్బబ్బా, నీకెప్పుడు డబ్బు రందే. డబ్బు కోసం చూసుకుంటే ఇక కళకు విలువే లేదు. నేను అసలు డబ్బు కోసం చిత్రరచన చేయను. అర్థం లేని ఈ చెత్త బొమ్మలతో నా పొట్ట నీ పొట్ట నిండుతాయి చెప్పు. ఏమన్నా? నా చిత్రాల్ని అర్థం లేని చెత్త కింద జమ కొడుతున్నావా? సరే, నేను ఒప్పుకుంటాను, మా నాన్న కూడా ఒప్పుకుంటారు, నువ్వు చాలా పెద్ద కళాకారుడు అని. మా ఇద్దరి ఉద్దేశం ఏమిటంటే ఈ చిత్రకళ ద్వారా నువ్వు బాగా డబ్బు సంపాదించాలని. సినిమా బ్యానర్లు, వాల్ పోస్టర్లు రాసే కాంట్రాక్టు మా నాన్న నీకోసమేగా తీసుకున్నారు. అందులో వేలకు వేలు సంపాదించవచ్చు. ఆ పని నువ్వు ప్రారంభించావంటే నా కోరికలన్నీ తీరినట్టే. కారు కొనుక్కోవచ్చు, మరొక మంచి బంగళా, విలువైన చీరలు, నగలు కొనుక్కోవచ్చు. జీవితం హాయిగా గడిచిపోతుంది. ఓహో, అయితే నువ్వు ఇలాంటి కలలు కంటున్నావన్నమాట. నేను మా నాన్నగారింట్లో ఉన్నంతకాలం దర్జాగా ఉన్నాను. కూరలు కొనడానికి కూడా కారులోనే వెళ్లేదాన్ని. ఇక్కడికి వచ్చాక ప్రతి దానికి నడిచి వెళ్లాల్సిందే, లేకపోతే బస్సులో వెళ్ళాలి. మాట్లాడవేంటి? బెల్లం కొట్టిన రాయలాగా అలా చూస్తామంట నా వైపు. నీ ప్రియమైన కాలేజీ స్నేహితురాలు సారథి వేయించేసింది. నువ్వు అసలు అలాంటి కళాభిమానిని పెళ్లి చేసుకుని ఉండాల్సింది. సుఖపడేవాడివి. సుందరి, ఏంటో మాటలో? సుందరి ఏమంటోందేంటి? ఏమీ లేదు శారదా, డబ్బు సంపాదించడం చేతగాని వాళ్ళంతా కళా అని నోరు చించుకుంటూ కాగితాలు చెడగొడతారు, పైపచ్చు సమయం కూడా వృధా చేస్తారు అని అంటున్నాను. సుందరి, నోరు మూసుకో. ముందుక్కడి నుంచి అవతలిపో. ఈమె ముందు నన్ను అవమానిస్తారా? నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. సుందరిని వెళ్ళొద్దని చెప్పు. వెళ్తే వెళ్ళని, డబ్బు పిచ్చితో నా బుర్ర చెడగొట్టింది. డబ్బున్న వాళ్ళమ్మాయి డబ్బును గురించి ఆలోచిస్తుంది. అన్నామలై, నీ కోపం వస్తుందేమో గాని ఈ విషయం నాకు ఈరోజే బోధపడింది. సరేలే, కూర్చో శారదా. కలైమల్లర్ పత్రిక ముఖ చిత్రంగా వచ్చిన నీ చిత్రాన్ని చూశాను, అభినందించడానికి వచ్చాను. కానీ ఇక్కడేమో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కీచులు ఆడుకోవడం కనిపించింది. నిజమైన కళాకారుడెవరూ పెళ్లి చేసుకోకూడదని నాకు ఈరోజే తెలిసింది. ఇంతకు ఆమె అనేదేమిటి? నన్ను కమర్షియల్ ఆర్టిస్ట్ గా మారిపోమంటుంది. వాళ్ళ నాన్న దగ్గర సినిమా పోస్టర్లు, బ్యానర్లు తయారు చేసి డబ్బు సంపాదించమంటుంది. చూడన్నమలై, సుందర్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి వాటన్నిటికీ నువ్వు తలొగ్గాల్సిందే. నువ్వు కూడా అలాగే అంటున్నావా శారదా? అవును, ఈ అమ్మాయి అంటున్నది అక్షరాల నిజం. నాన్న, మీరా? సుందర్ని నేను వెళ్ళనివ్వలేదు. ఆమె అభిష్టం ప్రకారమే జరగటం మంచిదని నేను అనుకుంటున్నాను. అవును, మీరు మాత్రం ఏం తక్కువ? ప్రతి దాన్ని డబ్బుతో లంకేస్తారు. అమ్మాయి శారద, ఈ మూర్ఖుడి కాస్త నచ్చ చెప్పమ్మా.
కాళ్ల దగ్గరకు వచ్చే లక్ష్మిని ఎవరైనా కాదనుకుంటారా? అన్నామలై, నువ్వు మారక తప్పదు. ఇంట్లో సుఖం లేనప్పుడు నువ్వు కళాసాధనలో సఫలీకృతం కాలేవు. సుందరి సంతోషం కోసం, మీ నాన్నగారి సంతోషం కోసం నువ్వు మీ మామగారు చెప్పినట్లు అక్కడికెళ్ళి సినిమా పోస్టర్లు, బ్యానర్లు తయారు చేయి. సరే, దీనికి కూడా తొలగి చూస్తాను. కానీ ఎక్కువ కాలం ఆ పని చెయ్యలేనేమో. ఆనంది, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. చెప్పండి. ఆనంది, చూసావా అన్నామలై ఎంత దర్జా వెలిగిస్తున్నాడు? రోజు ఉదయం మామగారు కారు పంపిస్తే దాంట్లో కూర్చుని వెళ్తున్నాడు, సాయంత్రం మళ్ళా కారులోనే ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇక సుందర్ కొనే చీరలకు లెక్కే లేదు. ఎన్నో నగలు చేయించుకుంది. ఇందుకు సంతోషించాలి మనం. నువ్వు కూడా కారులో తిరగాలి, మంచి చీరలు కొనుక్కో, నగలు చేయించుకో. లక్షలు సంపాదిస్తున్నాను, దర్జాగా బతుకుతూ నలుగురు చూసి ఈర్ష్యపడేలా ఉండాలి. ఇలాంటి ఈర్ష్యాద్వేషాలకు లోను కావడం నాకిష్టం లేదు. మా నాన్నగారికి పెన్షన్ ఎలాగూ వస్తుంది. సాదాగా జీవించడంలోనే నిజమైన ఆనందం ఉంది. ఆనంది, నీకు మీ నాన్నకు డబ్బు విలువే తెలియదు. మీరు కాగితాల మీద చిత్రాలను చూసి కడుపు నింపుకుంటారు. ప్రపంచపు తీరుతనులు మీకు అట్టే తెలియదు. నా ప్రపంచం వేరు, మీ ప్రపంచం వేరు. ఇంతకు మీరు చెప్పాలనుకున్నదేమిటో చెప్పండి. మనం దర్జాగా జీవితం గడపాలి. నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను, అయితే ఇందుకు నీ సహాయం కూడా కావాలి. ఏమిటో చెప్పండి. మీ నాన్నగారితో 50,000 ఇప్పించావంటే వచ్చే నెలలోనే తిరిగి ఇచ్చేస్తాను. 50,000? అవును, 50,000. 6 మాసాల్లో ₹1,00,000 సంపాదించకపోతే నా పేరు మాణిక్యం కాదు. నేను మా పెదనాన్న కలిసి ₹1,00,000 పెట్టి ఒక స్థలం కొనాలనుకుంటున్నాం. ఆ స్థలంలో చిన్న చిన్న ఫ్లాట్లు కట్టించి అమ్మేస్తాం. మన చేతిలో లక్షలు మూలుగుతూ ఉంటాయి, తెలిసిందా? అవుననుకోండి, కానీ మా నాన్నగారి దగ్గర 50,000 ఎక్కడుంటుంది? ఆయన దగ్గర లేదని నాకు తెలుసు. ఆయన అనుకుంటే అంత డబ్బు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఇంటిని తాకట్టు పెడితే 50,000 ఏమిటి, ₹1,00,000 దాకా అప్పు పుడుతుంది, తెలిసిందా? ఏమిటి మీరనేది? ఈ ఇంటిని తాకట్టు పెట్టమంటున్నారా? ఏ ఆనంది, నాన్నగారు మీరా? నేనే. నువ్వు లోపలికి వెళ్ళు, అల్లుడితో నేను మాట్లాడతాను. కూర్చో మాణిక్యం. నేను మీ ఇద్దరి మాటలు విన్నాను. అవునండి, నేను మా పెదనాన్న కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఆయన తన ఇల్లు తాకట్టు పెట్టి 50,000 తీసుకుంటున్నారు. మరొక 50,000 నేను పెడతానని చెప్పాను. ఈ పెట్టుబడి మీద 2.5 లక్షల లాభం రావచ్చు. చిదంబరం గారితో కలిసి వ్యాపారం చేయడం మంచిదే. అయితే వ్యాపారం మొదట్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. పెట్టుబడి ఎంత ఎక్కువైతే లాభం అంత ఎక్కువగా ఉంటుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదించడానికి ఇదొక్కటే మార్గం. డబ్బు కావాల్సింది జీవించడానికని నేను ఒప్పుకుంటాను. అయితే అన్నిటికీ అదే ప్రధానమని భావించుకోవడం మాత్రం మంచిది కాదు. ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకండి? నీ వ్యాపారానికి డబ్బు ఇవ్వటం నాకు ఇష్టం లేదని ఒక్క మాటలో చెప్పేయండి. ఏమిటి మాణిక్యం నువ్వు అనేది? నేను నా ప్రాణం కంటే కూడా విలువైన నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేశానయ్యా. చూడు బాబు, నాకు ఈ విషయాల్లో అట్టే ప్రవేశం లేదు. నువ్వు కాగితాలన్నీ తయారు చేయించుకునిరా. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తాను. ఆ తర్వాత వ్యవహారం అంతా నువ్వు ఆయన చూసుకోండి. అవునవును, నేను చిదంబరం అండ్ మాణిక్యం రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. అవును, పత్రికల్లో వచ్చిన ప్రకటన సరైనదే. చిదంబరం నగర్లో ప్లాట్లు రెడీగా ఉన్నాయి. మీకెన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మాణిక్యం జిందాబాద్. పెదనాన్న జిందాబాద్. పెదనాన్న, మన ప్లాట్లు అదే పనిగా అమ్ముడిపోతున్నాయి. 2 మాసాల్లో మనం లక్షాధికారులం అయిపోతాం. అవునవును మాణిక్యం, నీది నిజంగా మంచి బిజినెస్ బ్రెయిన్ అయ్యా. పెదనాన్న, మన చేతికొచ్చింది భూమి కాదు, బంగారపు గని అనుకో. మనం పట్టిందల్లా బంగారమై కూర్చుంది. సంచులు నింపుకోవడమే తరువాయి. మాణిక్యం, మాణిక్యం. ఏమిటి మామగారు, మీరెంత కంగారుగా ఉన్నారు అంటే? బయట పోలీసులు వచ్చి కూర్చున్నారు. మీ ఇద్దరిని అరెస్ట్ చేయడానికి వారెంట్లు తీసుకుని వచ్చారు. ఏమిటి, మా ఇద్దరిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వారెంట్లు తెచ్చారా? పెదనాన్న, ఆ వివరాలన్నీ తర్వాత చూసుకుందాం. ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద 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 పద. పారిపోవటానికి ప్రయత్నించారా? జాగ్రత్త, మీకోసం సంఖ్యలు తీసుకొచ్చాం. మీరు చేస్తున్న మోసానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏమిటి, నా చేతులకు సంఖ్యలా? ఇంత మర్యాద?
అవును ఇన్స్పెక్టర్ గారు, మోసమే కాదు, కుట్ర కూడా పన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నా స్థలాన్ని వాళ్ళదని చెప్పి ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. పత్రికల్లో ప్రకటన చూసి నేను విస్తుపోయాను. చిదంబరం మాణిక్యం రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి ఈ ముసలాడి పేరు మీద చిదంబరం నగర్ అని నా స్థలానికి నామకరణం చేశారు. వీళ్ళు దుర్మార్గులు ఇన్స్పెక్టర్ గారు, నీచులు, సిగ్గుచరం లేరు వీళ్ళకి. నా స్థలాన్ని అన్యాక్రాంతంగా ఆక్రమించుకోవడమే కాకుండా దాన్ని అమ్ముకొని డబ్బు చేసుకున్నారు. ఇంతకంటే దోపిడీ ఇంకెక్కడైనా ఉందా చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. అయ్యా యజమాని గారు, ఇది పోలీస్ స్టేషన్, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. నేను వివరాలు తెలుసుకుంటున్నాగా, మీరు కొంచెం శాంతించండి. ఇన్స్పెక్టర్ గారు, నా రక్తం వేడెక్కిపోతున్నదండి. ఈ ఇద్దరు మోసగాళ్ల మీద, ఈ దోపిడి దొంగల మీద కేసు నడిపించి జైల్లో పెట్టించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఈ దుర్మార్గులు నన్నేమనుకున్నారో ఏమిటో చూస్తానండి. ఏమండి చిదంబరం మేస్త్రి గారు, మీరు చాలా పెద్ద మనిషి అయ్యుండి కూడా ఇలాంటి చట్టవిరుద్ధమైన పనికి ఎలా పూనుకున్నారండి? ఇన్స్పెక్టర్ గారు, ఒట్టేసి చెప్తున్నాను, నాకీ గొడవేమి తెలియదండి. ఈ మొదలష్టపోడు మాణిక్యం అతని మాట నిజమని నమ్మి చెమటోడ్చి సంపాదించిన డబ్బంతా 50,000 స్థలం కొనటానికని వీడి చేతుల్లో పోశానండి. నేనేమో చదువుకున్నవాడిని కాదా, ఇంతవరకు నేను ఎవరిని మోసం చేశారగనండి. ఒళ్ళొంచి పని చేసుకుంటూ నిజాయితీగా ఉంటూ 4 డబ్బులు సంపాదించుకున్నాను. మనిషికి మంచి మర్యాద ముఖ్యమని నమ్మేవాడినండి. అందులో మొట్టమొదటి వాడిని నేనే. నేను కష్టపడి సంపాదించిన డబ్బు కాస్త బూడిదలో పోసిన పన్నీరకపోయిందండి. డబ్బు పోయినందుకు నాకు విచారం లేదండి. నేను గౌరవంగా బతికాను. ఇన్స్పెక్టర్ గారు, నన్ను వదిలేయండి. ఇంతవరకు జరిగిన అవమానం చాలు, అదే నాకు పెద్ద శిక్ష. పెదనాన్న, మీరు అనవసరంగా వీళ్ళని ప్రాధాయపడుతున్నారు. ఇందులో మీ తప్పేమీ లేదు. ఈ పెద్ద మనిషి తన ఏజెంట్ ద్వారా తన భూమి అమ్మేసి ₹1,00,000 జేబులో పడటంతో మన మీద మోసం చేసేవని నేరం ఆపాదించి తన భూమి తాను చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. నిజమైన మోసగాడు ఇతనే. మన మీద ఏదో కేసు పెడతానని మనల్ని బెదిరిస్తున్నాడు. ఈయన బెదిరిస్తే మనం బెదిరిపోతామా ఏమిటి? అలా ఎప్పటికీ జరగదు. నోరు మూసుకోరా. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రప్పించావు, ఇక కోర్టుకు కూడా లాగదలిచావా ఏమిటి నన్ను? నాన్నా పన్నామలే. నాన్నా, మీకు జామీన్ ఉండటానికి మా మామగారు వస్తున్నారు. మా వెంకుడు వచ్చి పోలీస్ స్టేషన్లో నన్ను ఈ స్థితిలో చూస్తాడు కాబోలు. ఎవరు? కదిరేశన్ గారు, మీరు కూడా వచ్చారా? ఇక నేను బతికి లాభం లేదండి. చిదంబరం గారు, ధైర్యంగా ఉండండి. నాన్న, అంతా సవ్యంగా జరిగిపోతుంది, మీరేమి విచారించకండి. బాబు, అన్నామలే, సవ్యంగా జరగటానికి వీల్లేదు. ఈ దుర్మార్గుడు మాణిక్యంగాడు చెప్పిన మాటలు నమ్మి నేను ఈ ఊబిలో దిగాను. నువ్వు చాలాసార్లు హెచ్చరించావు, కానీ నేనే తెలుసుకోలేకపోయాను. నాకు తగ్గ శిక్ష లభించింది. నేను సర్వనాశనమైపోయాను. కొత్త ఇల్లు తాకట్టు పెట్టి 50,000 తీసుకొని దీంట్లో పెట్టాను. అంతా పోయింది. ఉన్న కాస్త గౌరవం కూడా పూడ్చిపెట్టుకుపోయింది. బాబు, అన్నామలే, కదిరేశన్ గారు, మీ ఇద్దరూ నన్ను క్షమించాలి. నేను మీ ఇద్దరిని కూడా నాశనం చేశాను. సలక్షణంగా ఉన్న మన కుటుంబాల్లో అశాంతిని కల్పించాను. చిదంబరం గారు, మీరు ఆ సంగతులన్నీ మర్చిపోండి. ఎలా మర్చిపోనండి? కదిరేశన్ గారు, నన్ను నమ్మి మీరు మీ ఇంటినే తాకట్టు పెట్టి 50,000 ఈ దుర్మార్గుడి చేతిలో పోశారు. అదే ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ బాకీ మీ నెత్తిన పడింది. ఇదంతా నా వల్లే కదండి జరిగింది. వీడిని నమ్మి నేను కూడా ఇందులో దిగాను. వెనక ముందు ఆలోచించుకోలేకపోయాను. గుండెలో బాగా నొప్పిగా ఉంది. తల తిరిగిపోతుంది బాబు. నాకేమిటో తెలియకుండా ఉంది. అన్నామలే, ఇంకా నేను బతకను బాబు. అమ్మా, నేను ఇంకా బతకను. ఏమైంది నాన్నగారు? మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. చిదంబరం గారు, మీరు ఈయన గారిని జాగ్రత్తగా పడుకోబెట్టండి. కానిస్టేబుల్, వెళ్ళి డాక్టర్ని పిలుచురా, వెంటనే రావాలి. అన్నామలే, నన్ను నీ ఒళ్ళో పడుకోబెట్టుకో బాబు. నాన్న, అన్నామలే, నేను ఇంకా బతకనరా. చాలా బాధగా ఉందిరా, ఊపిరి ఆడటం లేదు. నాన్న, ఈ నీళ్లు కొంచెం ఆయన మొహం మీద చల్లండి. అమ్మా, అన్నామలే, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానురా. ఈ మాణిక్యంగాడు ఏవేవో చెప్పి నా మనసు చెడగొట్టాడు. నువ్వు చాలా మంచివాడివి బాబు. ఇతరుల సొత్తు ఆశించు. నా మాట ఒక్కటి విని బాబు.
ఈ మాణిక్యానికి దూరంగా ఉండు. అబ్బా, అయ్యో బాబు. నాన్న, నాన్న. చిదంబరం గారు, ఏంటి ఇంకా తయారు కానీలేదా? సుందరి, మా నాన్న చనిపోయి 6 నెలలు కూడా నిండలేదు. మనం సినిమాకి వెళ్ళాలా? పోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటావా ఏంటి? మీ నాన్న చేసిన 50,000 అప్పులో మా నాన్న సగానికి పైగా తీర్చినందుకు సంతోషించు. సినిమా పోస్టర్లు బ్యానర్లు రాసిందెవరు? అందుకు మా నాన్న నెలకి 1,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు. ఆత్మని చంపుకొని ఎన్నో వేల రూపాయలు పనిచేస్తున్నాను. మహా చేసావులే. ఇంకా ఆటను పట్టుకుని వేలాడుతూనే ఉన్నావా? కిటికీలోంచి ఏం చూస్తున్నావు? ఓహో, ఆనందిని చూస్తున్నావా? సుందరి, ఆమె మన ఇంటికే వస్తుంది. చూడు, పాపం ఆమె స్థితి ఎలా అయిపోయిందో. జాలేస్తోందా ఆమె మీద? మాణిక్యం ఆమె నగలన్నీ అమ్మేశాడని విన్నాను. చాలా కష్టాల్లో ఉన్నారు. ఏ ఆదుకుంటావా? మీ నాన్నగారి చావుకు కారణమైన ఆ మాణిక్యానికి సహాయం చేస్తావా? సుందరి, గతాన్ని మర్చిపోవడం మంచిది. ఒకప్పుడు అతను ఈ ఇంట్లోనే నా అన్నలాగా జీవించాడు. రా ఆనంది, ఏంటి ఇలా వచ్చావు? మా ఆయన అన్నామలయ్య గారిని రమ్మంటున్నారు. మాణిక్యం నన్ను రమ్మంటున్నాడా? అవును. ఇప్పుడే వస్తాను. చూడండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఎందుకో రమ్మన్నావట? మీ అన్నను పూర్తిగా మర్చిపోయావు. అవును గాని మీ మామగారి కంపెనీలో ఏదైనా... మాణిక్యం, నేను త్వరగా వెళ్ళాలి. విషయం ఏంటో చెప్పు. అన్నామలై, నాన్నగారు చనిపోయాక అప్పుల భారంతో నేను ఏ స్థితిలో ఉన్నది నీకు తెలుసు. నీకు మీ మామగారి అండ ఉంది, నాకెవరున్నారు? ఒంటరిగాడిని. అలా అనుకు మాణిక్యం. నాకు నువ్వు తప్ప నా అనేవాళ్ళు ఎవరున్నారు చెప్పు. అసలు విషయానికి వస్తాను. ఒక చిన్న కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఒక చోట అప్పు కూడా దొరికేటట్టుంది. అందుకు బాండు మీద షూరిటీ సంతకం కావాలి. అందుకే నీకు కబురు పంపించాను. ఒక సంతకం చేసావంటే పని పూర్తవుతుంది. ఏది, ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఇంకో సంతకం ఇక్కడ కూడా చేయి. ఇదిగో ఓసారి ఇలా రండి. అన్నామలై, ఇదిగో ఇక్కడ కూడా మరొక సంతకం పెట్టేళ్ళు. థ్యాంక్ యూ. చాలు, వస్తాను. అలాగే. ఈ బాండు విషయం ఎవరికి చెప్పుకో. అలాగే. బాండు మీద గాని ఆయన సంతకం తీసుకున్నారా? ఏదో ఒకటి చేయించేలే, నీకెందుకు? మళ్ళా కొంప మీదకి ఏదో తెచ్చి పెడుతున్నారు. ఏమన్నావు? ఇందుకని తెలిస్తే నేను అసలు పిలవకపోయేదాన్ని. మీరు చేసిందేమీ బాగోలేదు. ఒక అమాయక వ్యక్తిని ఇందులో ఇరికించి... వాడి నాన్న నన్ను అప్పుల్లో ముంచి హరి అన్నాడు. ఇప్పుడు నేను అప్పుగా తీసుకున్నది 30,000. అన్నామలై హామీగా ఉన్నాడు, అంతే. 30,000 అప్పు తీసుకుంటున్నారా? వడ్డీతో 40,000. 40,000? ఎందుకలా గాబరా పడతావు? ఈ 40,000 చెల్లించవలసింది నేనే. ఆ కళాకారుడి దగ్గరే ఉంది బూడిద. చాలా నెలలు గడిచాక ఈ రోజున నా స్టూడియోలో కూర్చొని కాస్త ప్రశాంతంగా పనిచేసుకునే అవకాశం కలిగింది. నా ఇష్టం వచ్చిన చిత్రానికి ఇస్తాను. నా ఆత్మలో నివాసం చేస్తున్న కళాదేవి ఈ రోజున సర్వస్వతంత్రురాలై... నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఇవాళ పనికెళ్ళవా? వెళ్ళను. అంటే? అంటేనా, నేను మీ నాన్న ఉద్యోగం నిన్ననే వదిలేశాను. ఈ రోజు నుంచి నేను స్వతంత్రుణ్ణి. ఏమిటి, ఉద్యోగం వదిలేసావా? 1,000 రూపాయల ఉద్యోగం? సుందరి, గాభరా పడుకో. కలైమలర్ పత్రిక సంపాదకుడు శ్రీ శరవణన్ నా చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాడు. బాబు, ఏంటమ్మా? పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఈ రిజిస్టర్ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడ్రా. రిజిస్టర్ ఉత్తరమా? ఏది, ఇలా ఇవ్వండి. ఎవరో వకీలు రిజిస్టర్ నోటీస్ ఇచ్చాడు. నోటీసా? అయ్యో, ఇదేంటి? నువ్వు ఎవరి దగ్గరైనా 30,000 అప్పుగా తీసుకున్నావా? 30,000? ఏనాయనా? ఆ డబ్బు వడ్డీతో 40,000 అయింది. వారం రోజుల్లో చెల్లించాలట. ఇదిగో, ఈ అప్పు నువ్వు ఎవరి దగ్గర ఎప్పుడు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు? సుందరి, నేను ఎవరి దగ్గర ఎటువంటి అప్పు తీసుకోలేదు. తీసుకోకపోతే ఈ లాయర్ నోటీస్ ఎందుకు వస్తుంది? వారం రోజుల్లో ఈ డబ్బు చెల్లించకపోతే ఇల్లు వేలం వేస్తారట. ఓహ్, ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ అప్పు మాణిక్యం తీసుకున్నాడు. జామీనుగా బాండ్ మీద నా చేత సంతకం చేయించుకున్నాడు. నువ్వెందుకు సంతకం చేశావు? సంతకం చేస్తే ఏమవుతుంది? అప్పు తీసుకుంది మాణిక్యం, అతనే కట్టుకుంటాడు.
అతను కట్టుకునేవాడైతే వకీల్ నోటీస్ ఎందుకు ఇప్పిస్తాడు? మాణిక్యం ఎక్కడికో వెళ్ళాడని ఆనంది చెప్పిందే. వింటున్నావా? ఆ దుర్మార్గుడు ఇంటి నుంచి పారిపోయాడు. జామీను ఉన్న వాళ్ళు అప్పు కట్టుకోవాలని. తెలిసిందా? ఇటు 1000 రూపాయలు ఉద్యోగం వదులుకున్నావు, అటు చూస్తే ఈ ఇల్లు కూడా వేలం వేసేట్టున్నావు. ఇక మనం రోడ్డు మీద చెట్ల కింద కాపురం పెట్టాల్సిందే. ఇదిగో ఈ ఇంటి మీద ఇదివరలో చేసిన పాత అప్పును మా నాన్న తీర్చాడు. అందుకని వెంటనే ఇంటిని నా పేరు రాయించు. అలాగే చేద్దాం. నాకు ఈ ఆస్తుపాస్తులేం అక్కర్లేదు. ఇల్లు సుఖంగా నడిస్తే చాలు. ఆహా, కాగితం మీద గీతలు గీసి 4 డబ్బులు సంపాదించలేని ఈ మగాడు ఇల్లు సుఖంగా ఎలా నడిపిస్తాడు? ఎలాంటి పలికి మాలిన వాడు నాకు దొరికాడు. చచ్చిపోతే బాగున్నట్టు అనిపిస్తున్నది. అసలు నువ్వే సుందరి. ఏంటి పిచ్చి ప్రలాపన? బాబు, నువ్వు మాణిక్యానికి హామీ ఉండవలసింది కాదురా. చాలా పెద్ద పొరపాటు చేశావు నాయన. చనిపోయేటప్పుడు మీ నాన్నగారు నీతో చెప్పని కూడా చెప్పారు కదరా, పొరపాటును కూడా మాణిక్యాన్ని నమ్మకు అని. కానీ నువ్వు ఈయన గారు నమ్మింది ఈయన ప్రియురాలు ఆనందని. ఆ రోజు వచ్చి ఆమెగా పిలుచుకుని వెళ్ళింది. బహుశా ఆమె గారే పురీక్షించుంటుంది. సుందరి, ఏంటో మాటలు? నేను ఇప్పుడే వెళ్ళి ఆమె కొప్పులాగి 4 ఇచ్చుకుని మీ ఆయన కనుక అప్పు తీర్చకపోతే నిన్ను. సుందరి, ముందే చెబుతున్నాను, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే ఊరుకోను. నన్నెవరవుతారో చూస్తాను. నా చెయ్యి వదులు. నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నేను వెళ్ళిపోతున్నాను, శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను ఆపడం నీ తరం కాదు. సుందరి. బాబు, వెళ్ళిపోతుందిరా. ఇలాగైనా నచ్చజెప్పి తీసుకురారా. అసలే చాలా కోపిస్తుంది. తీసుకురారా. వెళ్ళరా. ఈ మనిషి నా ప్రాణాలు తోడేస్తుంది. సుందరి. అన్నమలై, ఏంటలా కంగారుగా పరిగెత్తుకుని వెళ్తున్నా ఎక్కడికి? సుందరిని తీసుకురావడానికి. కోపం వచ్చి వెళ్ళిపోయింది. శారదా, నాతో నువ్వు కూడా రాకూడదు? పద. అరే, రోడ్డుని పడి ఆమె అదే పనిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఎదురుగా ఏదో జీప్ వస్తుంది. సుందరి! అయ్యో, సుందరి జీప్ కింద పడింది. సుందరి! అయ్యో, జీప్ కింద పడి అలిగిపోయింది. సుందరిని నేనే చంపుకున్నాను. నా కారణంగానే సుందరి చచ్చిపోయింది. శారదా, అన్నామలై జాడేమైనా తెలిసిందా? ఇంతవరకు తెలియలేదు. సుందర్ చనిపోవడంతో మనసు బాగా దెబ్బతింది. సుందర్ని నేనే చంపాను, దానికి నేను శిక్ష అనుభవించాలి అని అనుకుంటూ ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తాడని నాకు నమ్మకం లేదు. ఆనంది, అన్నామలై కళారాధనకు ప్రేరణగా నిలిచిన నువ్వే చివరకు శాశ్వతంగా అతను జీవితరంగం నుంచి నిష్క్రమించడానికి కారణభూతురాలు అయ్యావు. ఆ సంఘటన జరిగాక నా కళంకిత శరీరం నా ఆరాధ్య దేవతకు అర్పించడానికి అనర్హమైందని భావించి నా కోర్కెలను చంపుకొని మాణిక్యాన్ని విధిలేక పెళ్లి చేసుకున్నాను. నువ్వు వేసిన తప్పటడుగు వల్ల నువ్వెలాగూ నాశనమయ్యావు. నీతో పాటు అన్నామలై జీవితాన్ని కూడా నాశనం చేశావు. మాణిక్యాన్ని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేదు, అన్నామలై సుందర్ని పెళ్లి చేసుకుని అతను సుఖపడలేదు. నిజం చెప్పు, మనసులో నువ్వు అన్నామలైని ప్రేమించడం లేదు? అరే, మీ నాన్నగారు వస్తున్నారు. సరదా, అన్నామలై దొరికాడు. ఎక్కడా? గ్రామీణ జీవితాలకు సంబంధించిన చిత్రాలను వేయడానికని కలై మల్లర్ పత్రిక సంపాదకుడు శరవణన్ గారి గ్రామానికి వెళ్ళాడు. అక్కడికి ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాడట. ఆ యాక్సిడెంట్ జరిగి ఉండకపోతే బహుశా మళ్ళా తిరిగి వచ్చి ఉండేవాడు కాదేమో. యాక్సిడెంటా? కాలు జారి ఒక పెద్ద ఎత్తైన రాతి మీద నుంచి కింద పడ్డాడు. వీపు ఎముక విరిగింది, కుడి చేతికి కూడా బాగా దెబ్బ తగిలింది. ఆ చికిత్స కోసమని శరవణన్ తమ్ముడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? జనరల్ హాస్పిటల్. అతన్ని చూసి వస్తున్నాను, పెద్ద ప్రమాదమే లేదనుకో, 2-3 రోజులు ఇంటికి వచ్చేస్తాడు. ఆనంది, ఏమిటి శారదా? బాగుంది. నువ్వు ఇక్కడ గదిలో పడుకుని ఉన్నావా? బయటికెళ్ళి చూడు, ఎంత ఘోరం జరిగిపోయిందో. ఏం జరిగిందే? లేచి కిటికీలోంచి చూడు. అయ్యో, అదేమిటి?
అన్నామల ఇంటి సామానంతా లారీల్లోకి ఎక్కిస్తున్నారు. శారద, ఏమిటిదంతా అసలు? అది నీ భర్త చేసిన ఘనకార్యం. అప్పుల వాళ్ళు అన్నామల ఇల్లు, ఇంట్లోని సామాను జప్తు చేశారు. అలా జరగడానికి వీల్లేదు. నేను నువ్వేం చేస్తావు? ఇదిగో ఈ కిటికీలో నుంచి పైన నిలబడ్డ మీ ఆయనగారిని చూడు. సిగరెట్ పొగ గాల్లో కొదులుతూ పైశాచిక దృష్టితో అన్నామలే సర్వనాశనాన్ని ఎలా చూస్తున్నాడో చూడు. ఇంత అన్యాయమా? ఇంత ఘోరమా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆ రాక్షసుని అడగడానికే వెళ్తున్నా. ఏమిటిదంతా? ఎవరు? ఆనంది, నువ్వా? ఇలారా. మేలు చేసిన వాళ్ళకు చెయ్యవలసిన పనేనా ఇది అని అడుగుతున్నాను. నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసిన ఇంటికి ఇలా చిచ్చు పెడతావా? చిచ్చు పెట్టింది చాలక తమాషా చూస్తున్నావా? ఓహో, మీరు అనటానికి బదులు నువ్వు అంటున్నావా నన్ను? సరే, పర్వాలేదు. చూడ ఆనంది, అప్పు ఇచ్చిన వాడు అప్పు వసూలు చేసుకుంటున్నాడు. మధ్యలో నేనేం చేయను? అప్పు అన్నామలై తీసుకున్నాడా? అప్పు ఎవరు తీసుకున్నా జామీనుగా సంతకం చేసిందో అతడే కదా. ఆహా, ఏమి న్యాయం! అప్పు తీసుకుని పొట్ట నింపుకుని జామీనున్నవాడి పొట్ట కొడుతున్నావా? అతన్ని కాకులకు గద్దలకు వేస్తున్నావా? నీ దుర్మార్గానికి అంతూ పంతూ లేకుండా పోయింది. ఆహా, అన్నామలైకి వత్తాసుగా వచ్చి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేస్తున్నావు. అవునులే, నువ్వు అతని ప్రియురాలివి కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అతని దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. నీ భర్తగా ఆ హక్కు నాకుంది. నీకు కావలసిందల్లా ఇల్లు, నగలు, డబ్బు. అవన్నీ నీ మొహానే పడేసి నేను వెళ్ళిపోతున్నాను. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఆనంది, నా మాట విను. ఆనంది! శారదా, శారదా! ఆనంది, నువ్వు వచ్చేసావా? అన్నామలయ్య గారు ఎక్కడున్నారు? పైన తన గదిలో ఉన్నాడు. నీ చిత్రం వేస్తున్నాడు. నా చిత్రాన్ని వేస్తున్నాడా? నా చిత్రప్రియ, నేను చిత్రించిన ప్రతిమ నువ్వు నాదానివి. నా నుంచి నిన్నెవరో ఇక వేరు చేయలేరు. అవునంటావా? మాట్లాడవేం? నీ పెదవులు కదలబోతున్నట్టు నీ చిరునవ్వే చెప్పక చెబుతోంది. మాట్లాడవేం? ఇక నా నుంచి వేరై ఎక్కడికి వెళ్ళనని చెప్పవేం? చెబుతున్నాను వినండి. మీ నుంచి నేనిక వేరై ఎక్కడికి వెళ్ళను. మీతోనే ఉంటాను. ఎవరిది కంఠధ్వని? చిత్రంలోని ప్రియురాలిదా? నేను చిత్రించిన ప్రతిమ నిజంగానే మాట్లాడుతోంది. నా కళ్ళ నుంచి ప్రవహించే ఆనంద బాష్పాలను తన సుకోమల స్నేహపూరిత హస్తాలతో తుడుస్తుంది. హే దేవత, కళ్ళు తెరిచి చూడు. ఎవరు? ఆనంది, నువ్వా? అవును భగవాన్. అన్ని బంధనాలు తెంచుకుని అందర్నీ వదులుకుని శాశ్వతంగా నీ చరణాల వద్దకు వచ్చి చేరుకున్నాను. ఆనంది, నేను నీకు ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేను. నేనిప్పుడు బికారిని. ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆస్తిపాస్తులు అంతకంటే లేవు. చేతిలో చిల్లి గవ్వలేని వాణ్ణి. ఈ బికారి దగ్గరకొచ్చి నువ్వు బికారివి కాదు, కళా జగత్తుకి మహాసామ్రాట్వి, బ్రహ్మాండమైన చిత్రకారుడివి. నీతో పూరుగుడిసెలో ఉన్న రాజమహల్లో ఉన్న సౌఖ్యమే సంప్రాప్తిస్తుంది. నిజమానంది? అవును రాజా, అవును దేవత. అబ్బా, ఎంత ప్రయత్నించినా మనస్సులో చోటు చేసుకున్న ఆ రూపాన్ని కాగితం మీద చిత్రించలేకపోతున్నాను. ఏదో బలహీనత నాలో ప్రవేశించినట్టుంది. లేకపోతే వేళ్లు ఇలా వణకటం ఏంటి? ఆహా, ఆ రూపలావణ్యం, ఆ అపూర్వ సౌందర్యం, ఆ సృష్టికర్త ఆనందాతిరేకంలో ఉన్న స్థితిలో ఆనందిని సృష్టించి ఉంటాడు. ఆమె అలౌకిక సౌందర్యంలోని శతాంశాన్ని కూడా నేను ఈ కాగితం మీద రూపకల్పన చేయలేకపోతున్నాను. ఇదిగో మై డియర్ ఆర్టిస్ట్ బ్రదర్. ఎవరు? ఓహో,
మాణిక్యం, నువ్వా? అవును, నేనే. ఎవరిదో బొమ్మ వేస్తున్నట్టున్నావు. ఎవరిదేమిటి? ఏది చూడు. నువ్వు ఆనంది బొమ్మ వేస్తున్నావా? ఆహా, ఎంత బాగుంది. ఆమె నీ ముందు కూర్చుని తన చిత్రం గీయించుకున్నట్టుగా ఉందంటే నమ్ము. మాణిక్యం, నీ పిచ్చితనం పోనిచ్చావు కాదు. నా చేతిలో నుంచి కాగితం ఏంటిలా లాగేశావు? ఆ కాగితం ఇలా ఇవ్వు. నేనివ్వను. ఎందుకివ్వవు? అన్నామలై, లాక్కోవటానికి ప్రయత్నిస్తే నీ కాగితం కాస్త చిరిగిపోతుంది. ఆ కాగితం ఇస్తావా లేదా? నేను చెబితే విన్నావు కాదు. నీ బొమ్మ కాస్త చిరిగిపోయింది. కొంచెమేననుకో చిరిగింది. ఆనంది అందమైన ముఖం కాస్త నీ చేతిలోకి వచ్చేసింది. ఆనంది. ఎవరు? ఓ, మాణిక్యం గారా, మీరు నా వెనకే తోటలోకి వచ్చేశారు. ఏమిటి విశేషం? అదేమిటి విచారంగా కనిపిస్తున్నారు? మీరు అలాగే ఉన్నారుగా. నేనా? అబ్బే లేదే. పారిశ్రామికవేత్త దండపాణి ఏకైక పుత్రిక సుందరితో అన్నామలై పెళ్లి ఇదివరకే నిశ్చయమైన సంగతి మీకు తెలుసు. అయితే అతగాడు మీ చిత్రం గీశాడు. ఆ కారణంగా పోనిద్దరు, ఆ సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు? ఇంతకు మీ విచారానికి కారణమేమిటో చెప్పారు కాదు. నాకు నా అనేవాళ్ళు లేని అనాథుణ్ణి. అదేమిటండి అలా అంటారు? మీ పెదనాన్నగారు అంటే అన్నామలై తండ్రి గారు మిమ్మల్ని తన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఉద్యోగం కూడా ఇప్పించారు. ఒక ఇల్లు కట్టే మేస్త్రి తన బేద స్నేహితుడు చనిపోతే అతని కొడుకు మీద జాలి తలచి ఇంట్లో పెట్టుకున్నాడు. అంతే. ఇక ఉద్యోగం విషయం అంటారా? తన స్వార్థం కోసం ఒక ఇల్లు కట్టించే కాంట్రాక్టర్ దగ్గర నాకు ఉద్యోగం ఇప్పించాడు. ఇక తన కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలని చూశాడు. కానీ చివరకు ఆర్టిస్ట్ని చేయాలని చిత్రకళా విశ్వవిద్యాలయంలో చేర్పించాడు. మీ నాన్నగారు సగం స్థలాన్ని తక్కువ ధరకు తీసుకొని ఇల్లు కట్టించుకున్నాడు. మీ నాన్నగారికి కూడా ఒక ఇల్లు కట్టించాడు. ఈ రెండిళ్ళు తయారు కావడంతో నా ఉద్యోగం కాస్త ఊడిపోయింది. అదేమిటి? మీ ఉద్యోగం ఊడిందా? ఎందుకు? నా బాధ ఎవరితో చెప్పుకోమంటారు? అదేమిటో నాతో చెప్పండి, వింటాను. అన్నామలై తండ్రి అంటే నాకు పెదనాన్న అనబడే చిదంబరం గారు నన్ను ఉద్యోగం వదిలేసి ఇల్లు కట్టించే పనిలో చేరమన్నారు. నేను అలాగే చేశాను. తన ఇంటితో పాటు మీ ఇల్లు కూడా కట్టడానికి ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నాడు. రెండిళ్ళు కట్టడం అయిపోయాక ఉద్యోగం కోసం నేను మా పాత యజమాని దగ్గరికి వెళ్ళాను. ఆయన ఉద్యోగం ఇవ్వటానికి నిరాకరించాడు. అయ్యో, మా వల్ల మీకు ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందండి. అలా అనకండి. దీన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరెంతో కష్టపడి మా ఇల్లు కట్టించారు. మా నాన్నగారు ఈ విషయం ఎన్నోసార్లు నాతో అన్నారు. జీవితాంతం వరకు నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే నమ్మండి. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడగండి. చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నా, నాకు ధైర్యం చాలలేదు. బహుశా ఈ సంగతి మీకు మీ నాన్నగారి ద్వారా తెలిసే ఉంటుంది. ఏ సంగతి? మా పెదనాన్న చిదంబరం గారు మీ నాన్నగారితో మన ఇద్దరి పెళ్లి గురించి ప్రస్తావించారు. మీ నాన్నగారు మిమ్మల్ని అడిగి ఏ సంగతి చెబుతామన్నారు. మా నాన్నగారు నాతో ఏమీ అనలేదే. మీరు అలా అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నారేమిటి? ఇంటి దగ్గర కాస్త పనుందండి, వెళ్ళాలి. మీ అభిప్రాయం ఏమిటో చెప్తే బాగుంటుందిగా. మాణిక్యం గారు, ఈ విషయాన్ని గురించి మీరు మా నాన్నగారితోనే మాట్లాడితేనే మంచిది. ముందు మీ అభిప్రాయం ఏమిటో తెలిస్తే ఆ తర్వాత. ఇదిగో, దారికలా అడ్డంగా నిలబడతారేమిటి? కాస్త జరగండి. ఆనంది, నీకు తెలీదు నిన్ను నేను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాను. మొదటిసారి నిన్ను అన్నామలైతో సముద్రపోటుని చూసినప్పటి నుంచి. నేను వెళ్ళాలంటుంటే నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వను. నీ మీద నాకున్న ప్రేమను వ్యక్తం చేసుకోవాలి. మాణిక్యం, జాగ్రత్త. నన్ను గనక ముట్టుకున్నావంటే మర్యాదగా ఉండదు. ఆనంది, ఆనంది, ఇదిగో, నన్ను వదులుతావా లేదా? అమ్మా, అమ్మా, ఈ దుర్మార్గుడు నన్ను అపవిత్రం చేశాడమ్మా. ఇక నేను జీవించి ఏం ప్రయోజనం చెప్పు? ఇప్పుడే ఈ నూతిలో దూకి ప్రాణం త్యాగం చేస్తాను. ఆనంది, ఆ పని మాత్రం చేయి. నువ్వు అలా చేసావంటే నేను సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నన్ను క్షమించు ఆనంది. నా వల్ల పొరపాటు జరిగింది. నీ ప్రేమలో నేను పిచ్చివాడిని అయిపోయాను. ఆనంది, నన్ను క్షమించు ఆనంది. నేనిక బతకను. అయ్యో,
అమ్మా, నన్నెందుకమ్మా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయావు? నువ్వే కనుక జీవించుంటే ఈరోజు నాకు ఈ దుర్గతి పట్టుండేది కాదు. అమ్మా, నన్ను కూడా నీ దగ్గరకు పిలిపించుకో అమ్మా. నీలో ఐక్యమైపోతానమ్మా, నీలో ఐక్యమైపోతాను. ఏమన్నావమ్మా? నాన్నగారిని ఒంటరిగా వదిలిపెట్టి రావద్దు అంటున్నావా? అవునవును, ఆయన పసిపిల్లవాడితో సమానం. నిజమే, నువ్వు వెళ్ళిపోయాక ఆయన బాధ్యత అంతా నేనే తీసుకున్నాను. అవును, వృద్ధాప్యంలో ఉన్న నాన్న కోసం అయినా జీవించి ఉండక తప్పదు. లేకపోతే నేను ఇంకెవరి కోసం బతకాలి? అన్నామలై కోసమా? కానీ అతను పరాయివాడైపోయాడు. అబ్బా, పరాయివాడు కాదలిచినప్పుడు నాతో పరిచయం ఎందుకు పెంచుకోవాలి? అసలు ప్రేమాంకురం నాలో ఎందుకు మొలకెత్తించాలి? ఆ రోజున నాన్నగారితో సముద్రపు ఒడ్డుకు వెళ్లకుండా ఉంటే అతనితో పరిచయం అయ్యేది కాదేమో. నాన్న, నడుస్తూ అలా మధ్యలో ఆగిపోయారే? అమ్మా, అటు చూడు, ఆ మండపం వైపు అక్కడెవరో యువకుడు కూర్చుని చిత్రం గీస్తున్నట్టుంది. అవునానా? చిత్రం గీసేటప్పుడు మీరెలా తన్మయులైపోతారో అతను కూడా అలాగే తనను తాను మర్చిపోయి మరి. వెడదాం రా అమ్మా, అతని దగ్గరగా వెళ్ళి చూద్దాం. పదండి. చూడు నాయనా. ఎవరండి? క్షమించు బాబు, నీ పనికి ఆటంకం కలిగించాం. అబ్బే, పర్వాలేదండి. నేనేదో కాలక్షేపం కోసం ఈ కాగితం మీద బొమ్మలు గీస్తూ కూర్చున్నాను. బాబు, నువ్వు గీచిన బొమ్మ మేము చూడొచ్చా? అబ్బే, ఏం లేదండి, ఏదో కాలం గడవడానికి చేస్తున్న పని. ఏది ఇలా ఇవ్వు, చూడండి. బిచ్చగత్తె బొమ్మ. ఆనంది, ఇదిగో చూడమ్మా నువ్వు కూడా. నాన్నగారు, ఈ చిత్రం చాలా బాగుంది. మనం వచ్చేటప్పుడు అక్కడ రోడ్డు పక్కన చూసిన బిచ్చగత్తిలా ఉంది కదూ? అవునండి, ఆ అమ్మాయి. మొహం చూస్తే అలాగే ఉన్నదనుకో, కానీ ఆ అమ్మాయి కొంచెం లావుగా ఉంది. మరి ఈ చిత్రంలో చాలా బలహీనంగా ఉన్నట్టుందే. ఏం బాబు, ఈ చిత్రంలో అమ్మాయిని ఇంత బలహీనంగా ఎందుకు చూపించావు? ఇవాళ కాకపోతే రేపటికైనా ఆమె ఇలా తయారవుతుంది. ఇంత చిన్న వయసులోనే నీలో ఇంత కల్పనా శక్తి ఉంది. సరేగాని బాగుంది. చిత్రకళ నువ్వెక్కడ నేర్చుకున్నావమ్మా? ఎక్కడా లేదండి, ఏదో నా అంతటా నేను కూర్చొని కాగితాలు ఖరాబ్ చేస్తూ ఉంటాను. అలా అనకు బాబు, నువ్వు జన్మతః చిత్రకారుడివి. ఏమంటావు ఆనంది? అవును నాన్నగారు, ఈయన కాలక్షేపానికి గీసిన చిత్రమే ఇంత అద్భుతంగా ఉంటే ఇక చిత్రకళ నేర్చుకుని గీస్తే ఇంకెంత మంచి చిత్రాలు గీస్తారో. అవును ఆనంది, నువ్వనేది ముమ్మాటికి నిజమే. నాన్నగారు, మీరు ఈయనకు చిత్రకళ నేర్పిస్తే? తప్పకుండా. అంతకంటేనా? అయ్యా, మీ పరిచయ భాగ్యం నాకు కలగలేదు, సెలవిస్తారా? నా పేరు కదిరేశన్, చిత్రకళా విద్యాలయానికి. ఓహో, మీరా? మిమ్మల్ని ఎరగని వారెవరండి? మీరు చిత్రకళా విద్యాలయానికి ప్రిన్సిపల్గా ఉంటూ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. మీరు విశ్వవిఖ్యాత చిత్రకారులు. మీ చిత్రాలు ఎన్నో చూసి నేను ముగ్ధుడైపోయాను. ఈ రోజున మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం. నేను ధన్యునయ్యాను. నాన్నగారు, ఇంటికెళ్తే తీరిగ్గా మాట్లాడుకోవచ్చుగా? అవునమ్మా. ఏం బాబు, మా ఇల్లు ఇక్కడే, అదిగో ఎదురుగా ఉన్న ఐలే. వెడదాం పద. తప్పకుండా వస్తానండి. అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? అన్నామలై, ఓ అన్నామలై! ఎవరో ఈయన గారిని పిలుస్తూ ఇటే వస్తున్నాడు. అన్నామలై, నిన్ను వెతకలేక నా తల ప్రాణం తోక్కొచ్చిందయ్యా. పద, ఇంటికి వెడదాం. అయితే బాబు, నీ పేరు అన్నామలై అన్నమాట? అవునండి, ఈయన నాకు అన్నలాంటివాడు. ఈయన పేరు మాణిక్యం. అన్నామలై, వీరిని పరిచయం చేయలేదు? నా పేరు కదిరేశన్, ఈమె నా కూతురు ఆనంది. పదండి వెడదాం. ఏమో అన్నామలై, అలా చెప్ప పెట్టకుండా ఇంట్లోంచి పారిపోయి వస్తే ఎలాగూ? అక్కడ మీ అమ్మా నాన్న. ఏం జరిగింది? చూడండి, ఈ కళాకారుడికి లెక్కలంటే గిట్టదు. వీళ్ళ నాన్నగారికేమో ఇతగాన్ని పెద్ద ఇంజనీర్ని చేయాలని కోరిక. ఈ మహానుభావుడు ఇంటర్ 2 సార్లు తప్పాడు. ఈ రోజు పత్రికలో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయనుకుంటాను. వచ్చాయండి. ఇతగాడు ఫెయిల్ అయ్యాడు. వీళ్ళ నాన్నకు బాగా కోపం వచ్చింది. ఓహో, అలాగా?
అభిరుచి లేకపోయినప్పుడు ఎంత బలవంతం చేసినా ప్రయోజనం లేదు. ఇంజనీరు కాకపోతే జీవితమే లేదా ఏమిటి? అన్నామలయ్య గారిలో అద్భుతమైన కళా ప్రతిభ ఉంది. బొమ్మలు గీచే ప్రతిభ బాగుంది. బొమ్మలు గీచుకుంటూ కాలక్షేపం చేయవచ్చునేమో గానీ డబ్బులు మాత్రం రావు. డబ్బు సంపాదించడం ఒక్కటే మనిషి జీవిత లక్ష్యమని మీ అభిప్రాయం కావచ్చు. ఈ రోజుల్లో డబ్బే కదండి ప్రధానం. డబ్బు లేకపోతే డుబ్బు కొరగాడన్నారు పెద్దలు. డబ్బే ప్రధానంగా పెట్టుకుంటే మనిషి యంత్రంలాగా తయారవుతాడు. మనిషి అన్న తర్వాత వ్యక్తిత్వం అంటూ ఒకటి ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. నేను మాత్రం అందరికీ ఒకే మాట చెబుతూ ఉంటాను, మనిషి అందంగా జీవించడం నేర్చుకోవాలి అని. మా ఇంటికి రానే వచ్చాం, రండి. సముద్ర తీరానికి చాలా దగ్గరలో ఉంది మీ ఇల్లు. పైగా మంచి తోట కూడా పెంచారు. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణం ఉంటుందనుకుంటాను. చాలా విశాలంగా ఉంది. ఆహా, ఎంత కళాత్మకంగా ఉందండి మీ ఇల్లు. చుట్టూ పచ్చదనం, విరబూసిన పూల చెట్లు చూస్తుంటే నందనవనంలాగా ఉంది. కదిరేశన్ గారు, ఈ చెట్లు ఈ పూల మొక్కలు కొట్టేసి ఇక్కడ ఒక హోటల్ కడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. డబ్బు 2 చేతులే సంపాదించవచ్చు. మాణిక్యం, నువ్వు చాలా తెలివైన వాడివయ్యా. నీ దృష్టి ఎప్పుడూ డబ్బు మీదనే ఉంటుంది. సరే, లోపలికి పద. అన్నామలయ్య, కావాలంటే నువ్వు రోజు వచ్చి నా దగ్గర చిత్రకళ నేర్చుకోవచ్చు. దీన్ని నీ సొంత ఇల్లుగా భావించుకోనాయనా. అలాగేనండి, నేను తప్పకుండా వస్తాను. మీ నుంచి చిత్రకళ నేర్చుకునే అదృష్టం నాకు కలుగుతోంది. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. నిజం చెప్పాలంటే చిత్రకళే నా జీవిత పరమావధి. ఆ తర్వాత అన్నామలయ్య నాన్నగారి దగ్గర చిత్రకళ నేర్చుకోవడానికి మా ఇంటికి వస్తూ ఉండేవాడు. నాన్నగారి నుంచి అతనికి ఎంతో వాత్సల్యం లభించింది. నా నుంచి ఇప్పుడేమనుకున్నా ప్రయోజనం లేదు. నాన్నగారి సహాయంతో అన్నామలయ్యకి చిత్రకళా విద్యాలయంలో ప్రవేశం లభించింది. అన్నామలయ్య తండ్రి, అతని కాబోయే మావ, కాబోయే భార్య అందరూ ఇందుకు చాలా బతిమిలాడారట. ఒకరోజున అన్నామలయ్య మా ఇంటికొచ్చినప్పుడు నేను నాన్నగారికి ఎదురుగా కూర్చుని ఉన్నాను. నన్ను మోడల్గా పెట్టుకుని నాన్నగారు సరస్వతీదేవి ప్రతిమ చిత్రిస్తున్నారు. మా అమ్మ పేరు కూడా సరస్వతీదేవే. ఆవిడ మా నాన్నగారి కళోపాసనకు ఎంతో ప్రేరణ కల్పించింది. నేను కూడా అన్నామలయ్య కళోపాసనకు ప్రేరణగా తయారైతే ఎంత బావుండుండేది. ఆయన లోపలికొచ్చాడు. వచ్చి సరస్వతీదేవి చిత్రాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ఆ చిత్రంలో ఉన్నది నా ప్రతిరూపమేగా. ఆ తర్వాత ఆయన నేను మరో గదిలోకి తీసుకెళ్లాను, నాన్నగారి చిత్రాలు చూపించడానికి. ఆనంద్ గారు, మీ నాన్నగారి చిత్రశాల అమూల్యమైన కళాఖండాలతో నిండి ఉంది. ఈ చిత్రాలు చూసిన తర్వాత నాకు కళాకారుడు నిజమైన స్రష్ట అనే భావం రూఢి అయింది. నిజంగా మీ నాన్నగారు అద్భుతమైన జీనియస్. అందుకే దేశ విదేశాల కళా ప్రదర్శనల్లో వారి చిత్రాలను ఎంతో గౌరవంగా ప్రదర్శించడం జరుగుతోంది. ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రపంచ కీర్తిని ఆర్జించిన చిత్రకారుడి దగ్గర చిత్రకళ నేర్చుకునే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరింతకు ముందు ఎప్పుడూ చూడని మరొక చిత్రం ఇక్కడుంది, చూస్తారా? అంతకంటేనా? చూపించండి. ఇదిగో ఇది. ఎలా ఉంది? ఆహా, అద్భుతంగా ఉంది. ఇది మీ చిత్రమే. జీవం ఉట్టిపడుతోంది. చాలా అలౌకికంగా ఉంది. అద్భుతమైన కళాకృతి. ఆనంద్ గారు, నిజం చెబుతున్నాను, ఈ చిత్రం మీకు ప్రతిరూపంగా ఉన్నదంటే నమ్మండి. ఈ రెంటిని చూస్తే నిజమైన ఆనంది ఎవరో తెలుసుకోవడం కష్టం సుమా. సంధ్యా సమయాన సాగర తీరాన మీరు మీ సహజ సౌందర్యంతో నిలబడి ఉన్నారు. పూలతో నిండిన మీ అందాల కేసరాశి గాలికి రెపరెపలాడుతోంది. ఈ చిత్రాన్ని నిజంగా మీ నాన్నగారి అనుపమ కళా ప్రతిభకు చిహ్నంగా భావిస్తున్నాను. వారి చిత్రాలన్నింటిలోనూ ఇది తలమానికం వంటిదని నా అభిప్రాయం. బాగుంది. చిత్రాన్ని చూసి మీరింత ముగ్ధులవుతున్నారు. చిత్రంలో ఉన్న మనిషిని ప్రత్యక్షంగా చూస్తుంటే మీకేమీ అనిపించడం లేదా? చిత్రంలో ఉన్న మనిషిని ప్రత్యక్షంగా చూస్తుంటేనా? అవునండి, మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తున్నప్పటికీ అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనసులో ఉన్నదేమిటో చెప్పేయండి. ఎలా చెప్పమంటారు? నేను చెప్పలేకపోతున్నాను ఆనంది. ఆనంది, మీరు మొదటిసారిగా నన్ను ఆనంది అని అన్నారు. గారు తీసేశారు. ఆహా,
నాకెందుకో గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. ఎందుకో ఏమో నా మనసు ఉయ్యాలలోగుతోంది ఈరోజు. మనస్సు సంగతి మనస్సుకే తెలుస్తుంది. అన్నామలై తండ్రి మా పాత ఇల్లు బాగు చేసి కట్టిస్తానని చెప్పినప్పుడు, మా స్థలం సగం కొనుక్కుని తనకు ఇల్లు కట్టించుకోవాలని ఉందని చెప్పినప్పుడు నేను నాన్నగారితో చెప్పి ఒప్పించాను. కొత్త ఇల్లు తయారవుతున్నదనే సంతోషం కంటే అన్నామలై నాకు అత్యంత చేరువకు వస్తున్నాడనే సంతోషమే నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. రోజు అతన్ని చూసే అవకాశం దొరుకుతుందని ఆశించాను. నా ఇష్టదైవాన్ని ఆరాధించవచ్చని ఆరాటపడ్డాను. మా ఇల్లు తయారవుతున్నప్పుడు ఒక రోజున నా స్నేహితురాలు ఓ ఆనంది, శారదా రారా. నాకు పార్టీ ఎప్పుడిస్తావు? అరే అంత తొందర ఏమిటి? ఇల్లు పూర్తి కాని గృహప్రవేశం రోజున నువ్వు తిన్నన్ని స్వీట్లు పెడతాను, సరేనా? నాకు కావాల్సింది గృహప్రవేశం స్వీట్లు కాదు, నీ పెళ్లి స్వీట్లు. చెప్పు, ఎప్పుడు తినిపిస్తావు? ఏమో, నాకేం తెలుసు? నాకు తెలుసు, చెప్పనా? చెప్పవమ్మా జ్యోతిష్కురాలా, నాకు వినాలనుంది. పక్కింట్లోకి నీ మనసును దొంగిలించిన అన్నామలై కుటుంబం వచ్చాక ముందుగా జరిగేది వివాహమేగా. వివాహమా? ఎవరిది? అబ్బా, ఎంత నంగనాచలా మాట్లాడుతున్నావు. ఇంకెవరిది? నీదే, అన్నామలైతో. చాలే, ఇక నీ అధిక ప్రసంగం కట్టిపెట్టు. నేను నీ మనసులో ఉన్న మాట చెప్తోంటే నాది అధిక ప్రసంగమా? ఏమిటి నా మనసులో ఉన్న మాట? నీ మానసిక దర్పణంలో అన్నామలై చిత్రాన్ని దాచుకున్నావు. అక్కడ అతగాడేమో మాటిమాటికి నీ చిత్రాన్ని గీస్తున్నాడు. సంతోషం పట్టలేక దాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడేమంటావు? నువ్వు కూడా ఒక ఆర్టిస్టువు కదా, అందుకే ఊహాలోకాలను సృష్టించగలుగుతున్నావు. చిత్రకళా విద్యాలయంలో అన్నామలై నా క్లాస్మేట్. నీకంటే నేను అతన్ని బాగా ఎరుగుదును. అతనిది చాలా పశుహృదయం. అయితే అతనిలో ప్రాపంచిక తెలివితేటలు లేవు. అమాయకుడంటే నమ్ము. నువ్వు అతన్ని కంటికి రెప్పలా కాపాడుకో. నువ్వు ప్రఖ్యాత చిత్రకారుడి కూతురు కావడం వల్ల ఒక చిత్రకారుడికి భార్యవై ఎలా అతని జీవితాన్ని ఆనందమయం చేయగలవో, అలాగే అతని కళాసాధనకు ఆలంబనగా నిలబడి అతని జీవితానికి సార్థక్యాన్ని చేకూర్చగలవు కూడాను. ఆహా, నేనెంత అదృష్టవంతురాల్ని. ఆనంది, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకు చేరువకు రాబోతున్నాడు. పెళ్ళైతే 2 కుటుంబాలు ఒకటే అయిపోతాయి. శారదా, ఇక నీ నోటికి తాళం వేస్తే మంచిదే. అదుగో ఆ మాణిక్యం వస్తున్నాడు. ఆనంది, నీ మీద ఈ దుర్మార్గుడు దృష్టి పడింది, జాగ్రత్త. ముఖ్యంగా మీ నాన్నగారు కట్టించిన కొత్త ఇంటి మీద ఇతగాడు ఏదో ప్లాన్ వేస్తున్నాడు. ఆ రోజున శారద హెచ్చరికను పాటించుంటే ఈ రోజున మాణిక్యం చేతుల్లో నాకే దుర్దశ పట్టుండేది కాదు. కళంకితమైన ఈ శరీరాన్ని నా దేవతకెలా అర్పించను? ఇప్పుడు ఆ దేవత కూడా అతని తల్లిదండ్రులు ఒక ధనవంతుల పిల్ల ఆ సుందరితో ఇదివరకే వివాహం నిశ్చయం చేసినట్టు నాకు తెలియనే తెలీదు. ఆ రోజున అన్నామలై గారింట్లో సుందరి కనిపించింది. వివాహానికి ముందే అతని మీద అధికారం చెలాయిస్తోంది. ఒకవేళ అన్నామలై ఆ పిల్లను కాదని నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చినా అతన్ని మోసం చేయడం నాకు ఇష్టమూ లేదు. ఇప్పుడు మాణిక్యాన్ని తప్ప మరొకరిని వివాహం చేసుకోలేను. ఏమిటమ్మా అలా విచారంగా ఉన్నావేమిటి? ఆరోగ్యం సరిగా లేదా? అబ్బే, బానే ఉంది నాన్నగారు. మీతో విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ... చెప్పమ్మా, నా దగ్గర నీకు సందేహం ఏమిటమ్మా, చెప్పు. నాన్నగారు, అన్నామలై తండ్రి గారు నా గురించి మీతో ఏమైనా... ఓహో, ఆ విషయమా? నేనే స్వయంగా నీతో చెబుదాం అనుకున్నానులే. ఆనంది, మాణిక్యంతో నీ పెళ్లి చేయించమని అడిగాడు. నిన్ను అడిగి చెప్తాను అన్నాను. అయినా నీకు ఈ సంగతి ఎవరు చెప్పారమ్మా? మాణిక్యమే. అతనంత బుద్ధిమంతుడులాగా నాకు కనిపించలేదే. ఈ విషయం మీరు నాకు ఇదివరకే చెప్పుంటే బాగుండేది నాన్నగారు. ఏ, ఇప్పుడేమైందమ్మా? నాకిష్టం లేకపోయింది, చెప్పలేదు. నాన్నగారు, నేను
నేను మాణిక్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమిటి, నువ్వు ఆ జులై వాడిని పెళ్లి చేసుకుంటా అంటున్నావా? ఆనంది, నువ్వు ఆలోచించుకునే మాట్లాడుతున్నావా? చిదంబరం తన కొడుకు అన్నామలైకి చేసుకుంటానని అడగనందుకు కోపం తెచ్చుకుని ఈ నిర్ణయానికి వచ్చావా ఏమిటి? ఈ పిచ్చి పని చేయకమ్మా. గంధం దొరకలేదని ఒంటికి ఎవరైనా బురద పూసుకుంటారా తల్లి? ఏదో ఆవేశంలో వెనక ముందు ఆలోచించకుండా నువ్వు ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. లేదు నాన్నగారు, అటువంటిదేమీ కాదు. నేను స్వయంగా బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నేను మాణిక్యాన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. అయితే నేను చెప్పేది కూడా విను. ఈ సంబంధం నాకెంత మాత్రం ఇష్టం లేదు. నా మాట విను. నీకు తల్లి లేదు. నేనే నిన్ను పెంచి పెద్దదాన్ని చేశాను. చదువు సంఘాలు చెప్పించానమ్మా. జీవితాన్ని గురించి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు అన్నీ కలిగించాను. మాణిక్యం నీకు సరైన వరుడు కాదని నీకు బాగా తెలుసు. అందుకే కొంచెం ఆలోచించి. నాన్నగారు, నేను బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను. మీరు వెళ్ళి చిదంబరం గారితో చెప్పిరండి. ఆనంది, నేను విన్న వార్త నిజమేనా? మీరే వార్త విన్నారు అన్నామలయ్య గారు? నువ్వు మాణిక్యాన్ని వివాహం చేసుకోబోతున్నావని. నిజమే. అభినందించడానికి వచ్చారా? ఆనంది, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఈ వార్త వినడంతోనే నా మీద పిడుగు పడ్డట్టయింది. మనస్సంతా ఎంతో బాధతో. ఉన్నట్టుండి నన్ను గురించి మీకు బాధెందుకు కలిగిందో. మీరు నన్ను గురించి ఆలోచిస్తారనే సంగతి నాకు ఈ రోజున మొట్టమొదటిసారిగా తెలిసింది. ఆనంది, ఇప్పటికే నాకెంతో బాధగా ఉంది. ఈ సూటిపోటి మాటలతో మరింత బాధ పెట్టుకో. నేను పిచ్చివాడైపోతాను. నిజం చెప్పు, మాణిక్యాన్ని పెళ్లి చూసుకోవాలని నువ్వే అనుకున్నావా లేక? అన్నామలై, విషయం ముగిసింది. సమయం గడిచిపోయింది. ఇప్పుడు తర్జన భర్జనలు దేనికి? ఆనంది, అసలు సంగతి నువ్వు నా దగ్గర దాచిపెడుతున్నావు. నిజం చెప్పు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నీకిష్టం లేకుండా ఈ పెళ్లి జరుగుతోందని శారద నాతో చెప్పింది. శారద చెప్పింది నిజం కాదు. మాణిక్యాన్ని నేను మనసారా ప్రేమిస్తున్నాను. అతను కూడా నన్నెంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు. నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళని చేసుకోవడమే మంచిది కదా. ప్రపంచంలో కొంతమంది వస్తువు చేతికి అందుబాటులో ఉన్నప్పుడు దాన్నంతగా పట్టించుకోరు. ఆనంది, అలా అనకు. నిన్ను నేను నిజంగా ఎంతో ప్రేమించాను. సముద్రపు ఒడ్డున కనిపించిన ఆ మొదటి రోజు నుంచే నువ్వు నా హృదయంలో పీఠం వేసుకుని పోయావు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ఆనంది. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ మాణిక్యాన్ని చేసుకునని చెప్పు. ఆనంది, నువ్వు లేకుండా నేను జీవించలేను. అన్నామలయ్య గారు, మీ పెళ్లి ఇదివరకే దండపాణి కూతురు సుందర్తో నిర్ణయం అయింది కదా. సుందరిని చేసుకునని ఈ రోజు చెప్పేస్తాను. నువ్వు సరేనంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆనంది. అన్నామలయ్య గారు, నా నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. నేను మాణిక్యాన్ని పెళ్లి చేసుకోవడం ఖాయం. సరే, నేను వెళ్ళిపోతాను. మీరు మాణిక్యాన్ని పెళ్లి చేసుకోండి. మీకు నా శుభాకాంక్షలు. పెళ్లి రోజున నేను ఇక్కడ ఉండను. ఇక్కడ ఉంటే నేను పిచ్చివాడైపోతాను. నిజంగా నాకు మతిభ్రమణం కలుగుతుంది. వెళ్ళిపోయాడు అన్నామలై. నన్ను క్షమించు అన్నామలై. ఈరోజు నీ పట్ల నేను చాలా కటువుగా వ్యవహరించాను. చాలా అమర్యాదగా ప్రవర్తించాను. ఏ వివశతకు లోనై నా కోర్కెల్ని చంపుకుని నా జీవితంలో నిప్పులు పోసుకుని ఒక రాక్షసుడి పంచన చోటు చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. దాని గురించి నేను నీకు చెప్పగలిగుంటే ఎంత బాగుండేది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాణిక్యాన్ని పెళ్లి చేసుకుంటున్నాను. నేనెంత భాగ్యురాల్ని. ఇదిగో. ఏమిటండి? మాణిక్యం పెళ్లి ఆనందితో కావడంతో ఇల్లరికం వచ్చేసి కొత్త ఇంట్లో దర్జాగా పీఠం వేసుకుని కూర్చున్నాడు. నా పథకం కూడా పూర్తయింది. నా నెత్తి మీద బరువు వదిలించుకున్నాను. పెళ్లి కావడంతో నన్ను పార్ట్నర్గా పెట్టుకుని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టాడు.
చిదంబరం మాణిక్యం భవన నిర్మాతలు అనే బోర్డు కూడా రాయించి ఇంటికి తగిలించాడు. బాగుంది. మాణిక్యంలో అద్భుతమైన తెలివితేటలున్నాయో. మన అన్నామలైకి కూడా అలాంటి తెలివితేటలు అబ్బి ఉంటే ఎంత బాగుండేది. అవును, మరి మీకెప్పుడూ పరాయి కుర్రాళ్లే నచ్చుతారు. కాక మరేమిటి, మన వాడిని ఇంజనీర్ని చేద్దామని కలలు కంటే కొంచెంతో బొమ్మలు వేసేవాడుగా తయారయ్యాడు. సరేలేండి, మాణిక్యం పెళ్లి చేశారు, మరి మనవాడి సంగతి కూడా కాస్త ఆలోచించండి. అవును, మన కొత్త ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టాలి కదా. దండపాణి కూడా తొందరపడుతున్నాడు. కానీ మనవాడు ఒప్పుకుంటేనా? నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? కొంచెం బయటికి వెళ్ళొస్తాను నాన్న. అన్నామలే, ఈ మధ్య నువ్వు కొంచెం నడతగా కనిపిస్తున్నావు. ఆరోగ్యం సరిగా లేదా బాబు? అబ్బే, బాగానే ఉంది నాన్న. మీ అమ్మ ఏమంటున్నదో వింటున్నావా? మీ అమ్మ కోరికని తీర్చరాదు, వృద్ధాప్యం వచ్చేసింది, కోడలి కోసం కలలు కంటున్నది. దండపాణి గారు కూడా. నాన్న, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. ఇవాళే పురోహితుని పిలిపించి మంచి రోజు ఎప్పుడో తెలుసుకుని ముహూర్తం పెట్టిస్తాను. ఇప్పుడు నేను మామూలు మేస్త్రిని కాదు, బిల్డింగ్ కాంట్రాక్టర్ని. పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. మీరింతవరకు 1976వ సంవత్సరం జ్ఞానపీఠ అవార్డు అందుకున్న చిత్తరుపావై తమిళ నవలకు తెలుగు రేడియో నాటకీకరణ చిత్రప్రియ నాటకం విన్నారు. తమిళ నవలా మూలం అఖిలన్, హిందీ అనువాదం సౌరిరాజన్, తెలుగు సేత దండమూడి మహీధర్, రేడియో నాటకీకరణ టిఎస్కే పెరుమాళ్, నిర్వహణ డాక్టర్ వై సరోజా నిర్మల. ఇందులో కాశీనాథ్ తాత, వై హర్షవర్ధన్, బిహెచ్ వేణుగోపాల్, బివిఎస్ మూర్తి, కె హరగోపాల్, ఎస్ కామేశ్వర శర్మ, ఏ వసంతలక్ష్మి, ఆర్ పద్మావతి, ఏఆర్ గీత, జి వల్లీనాయకి పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.